90 పాలు ఉంటాయి సార్. దాదాపు ఒక 400 మంది కుటుంబం, అంటే మొత్తం కుటుంబం అందరూ 400 మంది దాకా ఇది ఉపాధి పొందుతారు దీంతో. చాలా తీవ్రంగా ఉంది సార్. ఇప్పుడు మాకు ఇక్కడ ఇలాంటి విషయం లేదు. కామన్గా పడితే స్పెషల్ ఇది అటు సైడ్ ఏమో మొత్తం కలిపోయింది. ముందు ఫ్రంట్ అట్లే అటు సైడ్ అట్లే ఇలాంటి ఏదో ఒకటి మాత్రం అవతల రెండు చనిపోయినట్టు ఇది ఎక్కడ ఇదే పని అయిపోయింది. అటు ఇటు వర్షం 189 ఉంటాయి సార్. ఈ ఒక్క వ్యక్తికి 6 ఈదులు తీసుకున్నాం సార్ సంవత్సరానికి. అట్లా ఒక్క వ్యక్తి అట్లా ఎన్ని వ్యక్తులు ఇప్పుడు 1200 పోయినాయి మొత్తం 190 అంటే 6 మంచి ఇంతకంటే ఏం కావాలన్నా రామ్ అనేటోళ్ళు రాముని పార్టీ కోటేస్తారా వేరే పార్టీ కోటేస్తారా డిసైడ్ చేసుకోవాలి అంతే కదా. కాబట్టి అందరు తిరిగి చెప్పాలి మనం. ఇవాళ మళ్ళీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసారో అట్లా మోసం చేసే పరిస్థితి చెప్పాలి దండాలి. ఇవాళ చాలామంది యువకులు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది చేవెళ్ళ మీటింగ్లో కాంట్రాక్ట్స్లో అవుట్ సోర్సింగ్ దాంట్లో ఇవాళ మీకు అన్ని కాంట్రాక్టుల్లో 12% దాంట్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తానని ఇచ్చిందా ఇవ్వలేదు. ఇంతకుముందు చెప్పినాను. ఇవాళ మనమేమో మోడీ గారు చెప్పలేదు. ఇంతకుముందు కళ్యాణ్ గారు చెప్పినట్టు ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి మనం చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇవాళ ఓడగొట్టే ప్రయత్నం చేసినట్టే అది పూర్తిగా గిరిజన సమాజాన్ని ఏలన చేసినట్టే అవమానపరిచినట్టే. అది కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు. ఇలా మనం చెప్పకుండా కూడా నరేంద్ర మోడీ గారు దళితుల్ని రాష్ట్రపతి చేస్తాం, ఒక మైనార్టీ రాష్ట్రపతి చేస్తాం, ఒక